నమస్తే అవధాని. నిన్న మనం చెప్పుకున్నట్టే క్రమంగా హెర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ పట్టు బాగా పెరుగుతుంది. ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంది అంటే ఇరాన్ ఒక షరతుల దీన్ని అనౌన్స్ చేసింది. కొన్ని నిబంధనలు పాటించాలి అని. హెర్ముజ్ జలసంధి దాటాలి అంటే మేము చెప్పిన మార్గంలో మేము చెప్పిన పద్ధతిలో మాత్రమే ప్రయాణించాలి. వేరే విధంగా చేసినా జరిగే నష్టానికి మేము బాధ్యులం కాము అని చెప్పి ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్, సెక్యూరిటీ క్రాప్స్ సైనిక విభాగం బహిరంగంగా ప్రకటించింది. అంతేకాదు, హెర్ముజ్ జలసంధి ప్రస్తుతం యుద్ధం మధ్యలో చిక్కుకుంది కనుక మేము చెప్పిన దాన్ని మీరు పాటించకపోతే మీరు ఎక్కువ నష్టపోతారు అనేది ఆ ప్రకటన సారాంశం పైకి. కానీ ఇలా చేయడం ద్వారా ఇరాన్ చేస్తున్న ఒక ఇదేమిటంటే మొత్తం ఆ స్ట్రైట్ మొత్తాన్ని, ఆ జలసంధి మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది ఫస్ట్. రెండోది, అమెరికా ఇరాన్ చుట్టూరా జలాల్ని దిగ్బంధించే ప్రయత్నంలో ఉంది. అదే చేస్తుంది. వాస్తవానికి చాలా కాలంగా అది జరుగుతుంది. ఈ కారణంగా ఇరాన్లో సమస్యలు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగింది, బాగా సరుకుల కాస్టులు బాగా పెరిగాయి, కొనలేని పరిస్థితి. అయినప్పటికీ వాళ్ళు మరింత ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు. ఇవాళ పొద్దుట, ఐ థింక్ నిన్న రాత్రి అనుకుంటా, ట్రంప్ హ్యాస్ అనౌన్స్డ్ ఏమిటి, యుద్ధం ముగిసింది అన్నట్టు ప్రకటన చేశాడు. కానీ దాన్ని ఎవరూ విశ్వసించడానికి రెడీగా లేరు. యుద్ధం ముగియలేదు. ఇది ఊరికే అమెరికన్ కాంగ్రెస్ని ఇచ్చేయడానికి చెప్పిన వ్యవహారం తప్పిస్తే కాదు. గతంలో కూడా చాలామంది అమెరికా అధ్యక్షులు దే హ్యావ్ వయలేటెడ్ 60 days. అంటే అమెరికాలో యుద్ధానికి వెళ్ళాలి అంటే కాంగ్రెస్ పర్మిషన్ కావాలి, పార్లమెంట్ పర్మిషన్ కావాలి. కాంగ్రెస్ పర్మిషన్ లేని సందర్భంలో విదిన్ 60 days యుద్ధాన్ని ముగించాలి. అది అధ్యక్షుడి మీద నైతిక బాధ్యత, రాజ్యాంగబద్ధమైన బాధ్యత. అయితే ట్రంప్ చెప్తున్నది ఏమిటంటే, మేము ఆల్రెడీ సీజ్ ఫైర్ అనౌన్స్ చేసాము కనుక యుద్ధం ముగిసినట్టే అని. సీజ్ ఫైర్ అనౌన్స్ చేయడం వేరు, యుద్ధం ముగియడం వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. ఆ సంగతి ట్రంప్ కూడా తెలుసు. అండ్ ట్రంప్ ఇరాన్ని ఆ బెదిరింపు ధోరణి అనేది ఇంకా ఎంత గట్టిగా అవుతుందంటే, మేము పైరేట్స్ అవుతాము అంటాడు. పైరేట్స్ అంటే సముద్ర దొంగలు. ఇరాన్ నుంచి వస్తున్నా, ఇరాన్ వెళుతున్నా వేటినైనా మేము దోచుకుంటాము, మాకేమీ సిగ్గు బిడియం ఏం లేవు అన్నట్టే ఓపెన్గానే అనౌన్స్ చేశాడు అతను. విల్ బికమ్ పైరేట్స్ అని. ఇట్స్ ఏ హ్యూజ్ స్టేట్మెంట్, చాలా పెద్ద ఇది. ఒక దేశాధ్యక్షుడు మేము అవసరమైతే సముద్ర దొంగలుగా కూడా మారతాము, ఇరాన్కి వెళ్ళే ఇరాన్ నుంచి బయటకు వచ్చే చమురు వీటన్నిటిని దోచుకుంటాము అని చెప్పడం అనేది చిన్న వ్యవహారం కాదు. అతను ఏమంటున్నాడు, ఇరాన్లో ఆ మొత్తం బలగం అంతా సైన్యం దగ్గర ఇంకోళ్ళ దగ్గర ఇది అవుతుంది, వాళ్ళ దగ్గర అది ఇది కావడం కరెక్ట్ కాదు, అంటే దే ఆర్ ఫెరటిక్స్ అన్న దీంట్లో మాట్లాడుతూ ఇది కాదు అంటున్నాడు. కానీ అంతకు మించిన స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నాడు, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది అమెరికా, నాట్ ఓన్లీ అమెరికా, వరల్డ్. ఎందుకంటే ట్రంప్ మొదలెట్టిన యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఏ ఒక్కళ్ళు దీని నుంచి ఎస్కేప్ లేదు. ఎందుకంటే ఇట్స్ ఆయిల్ దట్ ఈస్ లింక్డ్ విత్ దిస్ వార్ కనుక అందరూ ఇబ్బంది పడుతున్నారు. సో ట్రంప్ ఎవరిని బెదిరిస్తున్నాడు? ఇరాన్ని కాదు, మొత్తం ప్రపంచాన్ని బెదిరిస్తున్నాడు. దిస్ ఈజ్ ఎ సీరియస్ వార్నింగ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. సో అంటే ఒక తప్పుడు నాయకుడు ఇన్ ది సెన్స్ ఒక సిస్టమ్ లేని, వ్యవస్థలని, పద్ధతి లేని, వాట్ ఎవర్ మీరు దానికి ఏ పదం పెట్టుకున్నా, మనిషిని నాయకుడిగా ఎన్నుకుంటే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయనేది అమెరికన్స్ చూస్తున్నారు. అమెరికన్స్ ద్వారా ప్రపంచం కూడా నేర్చుకుంటుంది.
అంటే మరి ప్రపంచం అంత మెచ్యూర్డ్గా తర్వాత బిహేవ్ చేస్తుందంటే మనకు తెలియదు. బట్ ష్యూర్లీ నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, 1916 అండ్ 20s అమెరికాకి ఎన్నికైన ఒక అధ్యక్షుడితో ఇటువంటి సమస్య వచ్చింది. అంటే ఇలా యుద్ధం రాలేదు అప్పుడు, బట్ హీ ఫెయిల్ టు రూల్ ది నేషన్ ప్రాపర్లీ అగైన్ almost after 100 years. Again, America is facing the worst situation, అవధాని.